జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైందని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. 21వ శుక్రవారం నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కేంద్రాల వసతుల కల్పన తదితర అంశాలను నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ గురువారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మల విద్యాలయంలోని ఏర్పాట్లను డిఈఓ రమేష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 10 పరీక్షల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో 10,553 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా 45 మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలకు హాజరు కానున్నారు. ఇప్పటికే జిల్లాకు వచ్చిన పరీక్షా పత్రాలను 18 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్షా నిర్వహణ కోసం 650 మంది సిబ్బందిని కేటాయించామని, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించామని, నేటి శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటాయని చెప్పారు. అయితే భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను ఈ ఏడాది వేర్వేరుగా 2 రోజుల్లో నిర్వహిస్తున్నారు. ఈ 2 పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఓఎంఆర్ పత్రంపై ముద్రించినటువంటి వ్యక్తిగత వివరాలను విద్యార్థులు పరిశీలించాలి. సరిగ్గా లేకపోతే ఇన్విజిలేటర్కు తెలియచేయాలి. ఓఎంఆర్ పత్రంపై ఉన్నటువంటి గడిలో ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబరు తప్పనిసరిగా రాయాలి. ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీ పైన హాల్ టికెట్ నెంబరు రాయాలి. ఆన్సర్ బుక్లెట్ పై మాత్రం హాల్ టికెట్ నెంబర్ పేరు రాయరాదు, సంతకం చేయరాదు. ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని ఆయన తెలిపారు. కొంచెం చెప్పండి. కొంచెం చెప్పండి.